నమస్కారం మీటీ న్యూస్ కి స్వాగతం నేను మీ జీవిత మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. టీఈసీటీ కింద ముఖ్యమైన అవగాహన కార్యక్రమాన్ని బుధవారం సైబరాబాద్ లో డీసీపీ శ్రీ బాల ప్రారంభించారు. మన సమాజంలో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సవాళ్లలో ఒకటిగా మారింది. పరిష్కారాలను చర్చించడానికి మనమందరం సమావేశం అవ్వడం విశేషం. ప్రతి సంవత్సరం సైబర్ క్రైమ్లను ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ముప్పును పరిష్కరించడానికి మా పరిశోధనలు ప్రయత్నాలు కూడా సమ్మేళనం చేయాలి. ఈ చొరవ ప్రారంభించడంతో ప్రాజెక్ట్ విఆర్ఓ సిఈసిటీ ప్రధాన శ్రవంతి మీడియా సోషల్ మీడియా ప్రభావితం చేసేవారు. విద్యార్థులు పోలీసుల మద్దతు ఉంది. సైబర్ క్రైమ్ల గురించి అవగాహన పెంచడంలో వారి కృషి ప్రజలకు అవగాహన కల్పించడంలో ఈ నేరాలను నిరోధించడంలో కీలకంగా ఉంటుంది. వివరాలు వ్యక్తిగత సమాచార సైబర్ నేరాల గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే మీరు అంత సురక్షితంగా ఉంటారని ఆమె వెల్లడించారు. ఈ చొరవ తాజా సైబర్ క్రైమ్ల గురించి క్లిష్టమైన జ్ఞానంతో పౌరులను శక్తివంతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న బెదిరింపుల నుండి తమకు తాము రక్షించుకోవడానికే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సైబర్ సిపి అవినాష్ మొహంతి, ఐపీఎస్ మాదాపూర్ డీసీపీ డాక్టర్ జీవిని శ్రీబాల, మహిళలు పిల్లల భద్రత డీసీపీ సృజన, ఎస్సీ సెక్రటరీ జనరల్ రమేష్, ఎస్సీ సిఇఓ నవేద్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రవీణ్, తంగిళ్ల భాను, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్, శృతి, విద్యార్థులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకల్లో మరియు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చర్చల యూత్ అధ్యక్షులు వల్లూరి వీరేష్ కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరై బాలుణ్ణి ఆశీర్వదించి మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ చర్చల యూత్ అధ్యక్షులు వల్లూరి వీరేష్ కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరై బాబుని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి ఇటీవల చర్చల పట్టణంలో ప్రారంభమైన పాలమూరు బ్యాంక్ 3వ బ్రాంచ్ ను సంప్రదించిన మాజీ మంత్రివర్యులు అకస్మాత్తుగా సాంఘిక సంక్షేమ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు ఎమ్మెల్యే గారు. లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలను మరియు ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగనేని శ్రీనివాసరావు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలని, విద్యా వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట అని, విద్యార్థి దశలోనే మంచి మార్గం ఎంచుకొని లక్ష్య సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన తెలుపుకొచ్చారు. విద్యార్థుల క్రమశిక్షణ అలవర్చుకొని ప్రణాళికబద్ధంగా ఇష్టపడి చదువుతూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, విద్యా ప్రమాణాలు పెంచుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలో, గురుకులలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అనేక పథకాలు అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలను పెంచి విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికబద్ధంగా చదువుకుంటూ ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన తెలిపారు. గురుకులంలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని వారి ఫోటోలను పాఠశాలలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతిలో కల్పనకి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్, జ్ఞానేశ్వర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటయ్య, మండల యువజన కాంగ్రెస్ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీఎస్ సీట్ వచ్చిందా? మీ స్కూల్ నుంచి ఎవరికైనా ఎంపీపీఎస్ సీట్ వచ్చిందా? నేను అడిగిందా చెప్తామండి, అది కూడా అడుగుతాను. ఎంపీపీఎస్ సీట్ ఎవరికి రాదు. కొన్ని ఎంతమందికి వచ్చింది? నేనేమంటానంటే మీ స్టాఫ్ చేసే మాట్లాడే ఎక్కడ సీట్ వచ్చినా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటో, వాళ్ళ అడ్రస్ మీరు అది గ్యాదర్ చేయండి. నేను మళ్ళీ వస్తాను. మెడిసిన్లో ఎంతమంది సీట్ వచ్చింది, అదేవిధంగా బీటెక్ ఆర్ బిఈ ఆర్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
దీంట్లో కేటగిరైజ్ వైజ్గా 1 మెడికల్ ఇంజనీరింగ్ సైడ్ ఎంతమంది సీట్ వచ్చింది, వాళ్ళ ఫోటోలు సేకరించండి. వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, నీటి అడ్రస్, ఏ విలేజ్ నుంచి వచ్చి చదువుకున్నారు, ఏ మండలం, తర్వాత ఏ కాన్స్టిట్యున్సీ. దీంట్లో అందరూ ఉంటారు, ఒక అచ్చపేటలో కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మీరు 40 సంవత్సరాలలో గవర్నమెంట్ ఇన్ని కోట్లు పెట్టి ఇంత స్పెండ్ చేసి తల్లిదండ్రుల కన్నా బాగా చూసుకొని ఇంత ఎడ్యుకేషన్ ఇస్తే ఎందుకు పైకి రావట్లేదు నా కోసం? ఇది నేను అసెంబ్లీలో మాట్లాడు. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది రెసిడెన్షియల్ స్కూల్? I think there is no need of the residential school. We can put in the general school also. What is the difference between general school and the residential school? There should be a quality education to be more when compared to the general school. But what is the difference here? Only dress, only food. That's all. This is not good. మేమంతా ఎక్కడ చదువుకున్నాం? మామూలు స్కూల్ చదువుకున్నాం, మామూలు స్కూల్, మామూలు హాస్టల్ చదువుకున్నాం. పైకి వచ్చి వీళ్ళు ఎందుకు రావట్లేదు? మా అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ. చెప్పండి భయ్. మా అప్పుడు కాంపిటీషన్ లేదు, ఇప్పుడు 10% లేదు. ఎంబీబీఎస్ లో 1050 సీట్లు నేను జాయిన్ అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణలో 6000 పిల్లలు ఉన్నాయి. అప్పుడు తెలంగాణలో 350 సీట్లు, ఇప్పుడు 6000 పిల్లలు. ఆంధ్రప్రదేశ్ లో 9000 పిల్లలు, 15000కి వచ్చింది. 1050 నుంచి 15000కి వచ్చింది. అంత కాంపిటీషన్ తక్కువ, రాసేవాళ్ళు తక్కువ, సీట్లు ఎక్కువ. ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా అంతే. తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామం సమీపంలో మల్లప్పగుట్టపై వెలిసిన మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి 2 దుండగులు 4 హుండీలను, గర్భగుడి తాళాలను పలగొట్టి చోరికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే దేవాలయంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో 20 రోజుల క్రితమే 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తుండండి మీటివ్ న్యూస్.